మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం సత్ప్రణమామి సదా శివలింగం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నరసింహ. ప్రస్తుతం మనం బికోడూరు మండలం మేకవరపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ విశేషం ఏంటంటే శ్రీ అఖిలండేశ్వర బ్రహ్మానంద ఆశ్రమం ఉంది. ఇక్కడ 108 శివలింగాలు అయితే కొలువుదీరి ఉన్నాయి. బేసిక్ గా మహాశివరాత్రి అంటే ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం వరకు ప్రతి ఒక్క శివాలయం అయితే కిటకిటలాడిపోతుంది. ఇక్కడ ఏంటంటే 108 శివలింగాలతో పాటు సాయిబాబు గుడి, శ్రీ ఉమామహేశ్వర దేవాలయం అన్ని కలగలిపిన ఈ దేవాలయం ప్రతి ఒక్కరూ వచ్చిపోతూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకించమైన ఒక ఆంజనేయ స్వామి గుడి కూడా అయితే ఉంది. తరచుగా ఈ చుట్టుపక్కలే కాకుండా ఇతర జిల్లాల నుంచి, ఇతర మండలాల నుంచి జనాభా అయితే వస్తూ ఉంటారు. ప్రతిరోజు ఈ రోజు ఆ రోజు అనేది కాకుండా ప్రతిరోజు అయితే ఇక్కడ దర్శనం చేసుకుని పోతూనే ఉంటారు. కానీ ఈ మహాశివరాత్రి రోజున మాత్రం ఈ దేవాలయం మాత్రం శైవనామ అరణ స్మరణతో కిటకిటలాడిపోతుంది. మహాశివరాత్రి గురించి అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు ఈ ఆలయ అర్చకులు మనతో పాటు ఉన్నారు. స్వామివారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి స్వామి, ఈ భక్తులకి సుమన్ టీవీ ద్వారా మహాశివరాత్రి గురించి కొన్ని విషయాలు చెప్పండి. నెలకి ఒకసారి మహాశివరాత్రి వస్తుంది. ఎందుకంటే స్వామివారు ఈ రోజు రాత్రి 12 గంటలకి లింగోద్భవము గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 అఖిలాండేశ్వరి బ్రహ్మానంద 108 శివలింగాలు మహాశివరాత్రి సమయముగా సందర్భముగా విశేష పుష్పాలంకారము, ముందుగా కాలభైరవ పూజ, తదుపరి రుద్రాభిషేక అర్చన కార్యక్రమాలు అయిన తర్వాత కళ్యాణము, లక్ష్మీనారాయణ ఒక కళ్యాణము అన్ని కూడా ఏకకాలంలో జరిగి తదుపరి అన్నప్రసాదం కూడా వితరణ జరుగుతుంది. తదుపరి సాయంకాలం మరలా స్వామివారికి కాలభైరవ పూజ చేసి యామజావ పూల చేసి తర్వాత 12 గంటలకు లింగోద్భవకాల పూజ చేసిన తర్వాత 108 శివలింగాలకు కూడా అభిషేకం జరుగుతుంది. తర్వాత ఈ రోజంతా జాగరణ కూడా జరుగుతుంది. విశేషముగా జలాభిషేకము, పాలాభిషేకం అన్ని సుగంధ ద్రవ్యాభిషేకాలతో 108 శివలింగాలకు కూడా అభిషేకం జరుగుతుంది. ఇది విశేషమైన శివరాత్రికి రోజున జరిగేటువంటి కార్యక్రమాలు. మనతో పాటు కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ వాళ్ళకు 108 శివలింగాలు ఉన్నాయని ఎవరు చెప్పారు, అవన్నీ కూడా కనుక్కుందాం. ప్రస్తుతం మనతో పాటు ఒక భక్తులు ఉన్నారు, అతను కూడా వెళ్ళాం. ఇదే చెప్పండి. శరణ్ కుమార్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? సుండుపల్లి కడప జిల్లా నుంచి. అన్నమయ్య డిస్టిక్. మేము మొదటగా భైరవకోనకు వెళ్ళాము. కనికిరి మండలం ఉంది. కనికిరి మండలం భైరవకోనకి వెళ్ళాము. అక్కడ చూసుకొని తిరిగి వస్తుండగా అక్కడ ఒక భక్తుడు ఉండి, ఇక్కడ 101 శివలింగాలు ఉన్నాయి మేకవారపల్లి గ్రామంలో, బాగున్నాయి, మీరు కూడా వెళ్ళండి, సందర్శించండి, మీరు మొదటిసారి వెళ్తున్నారు అనుకుంటున్నాను అని వివరించారు. మేము కూడా అవును ఇదే మొదటిసారి, కానీ చాలా భక్తులు వచ్చారు, చాలా మంది, అసలు చాలా ఎక్సైట్మెంట్ అవుతున్నారు, చాలా మంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? బద్వేల్ బ్రో. మాకు ఇక్కడ ఉందని తెలియదు, చూసి వెళ్దామని వచ్చాము. ఇక్కడికి వచ్చాక మాత్రం చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది, సరిపక్క ఉంది కాబట్టి వచ్చాము. దేవుని కోసం వచ్చి టెంకాయ పెట్టుకొని ఫ్యామిలీకి వచ్చాము, చూసి నేను బద్వేల్ నుంచి వచ్చాను. ఏర్పాట్లు బాగున్నాయా? ఇక్కడ ఏర్పాట్లు అందరూ అన్ని బాగున్నాయండి, చాలా బాగున్నాయి. భక్తులందరినీ బాగా రిసీవ్ చేసుకుంటున్నాం, చాలా బాగా చేసుకుంటున్నాం. శివలింగాలు ఉన్నాయి ఈ ఊర్లో, బాగా దొరుకుతుంది. మీకు ఎలా తెలుసు? ఈరోజు వేరే వాళ్ళు చెప్పినారు, రిలేటివ్స్ చెప్పినారు, ఇక్కడ 108 లింగాలు ఉంటాయి, అద్భుతంగా ఉంటాయని చెప్పారు. అందువల్ల ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు శివరాత్రి సందర్భంగా చాలా ముఖ్యమైన రోజు కాబట్టి ఈరోజు శివుడికి ఈరోజు చాలా మంది జాగరణ చేయడానికి కూడా చాలా మంది చాలా దూరం నుంచి కూడా వస్తారు ఇక్కడికి. సో ఇది ఫస్ట్ టైం రావడం, చాలా మంది వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూడడానికి వాతావరణం బాగుంది, చుట్టుపక్కల పొలాలన్నీ చాలా బాగున్నాయి. మాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. దూరం నుండి వచ్చాము, ఇప్పుడే ఫస్ట్ టైం రావటము. అంటే దారిన పోదా చూసాం కానీ లోపలికి అయితే రాలేదు, కానీ వాళ్ళు వచ్చి బాగా జనాలు వచ్చారు, బాగుంది. దేవుని దర్శనం కోసం వచ్చాము. వచ్చినాము, బాగుంది. అవకాశం ఉంటే రాత్రి కూడా ఉండాలనుకుంటున్నాం. 8 శివలింగాలకు అభిషేకం చేస్తారంట రాత్రులకు, ఏం వీలంటే ఉండాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ప్రకాశం జిల్లాకు సంబంధించిన భక్తులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి సార్, మీ పేరు? నా పేరు నరసింహరాజు, మాది ప్రకాశం డిస్టిక్ కుమరూలు మండలం.
ఇక్కడ మేకవారిపల్లె ఇది పద్వేల దగ్గర ఇక్కడ ప్రతి సంవత్సరం బాగా జరుగుతుందంటే మేము ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది చూడడానికి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చే తనకి తెలిసి బాగానే భక్తులు బాగానే వస్తున్నారు. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం మేము గుడికి టెంపుల్కి వెళ్తామండి. పేరు మహేష్ వర్మ. నేను ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నుంచి వచ్చాను. ఇక్కడ మేము ప్రతి శివరాత్రికి ఏదో ఒక టెంపుల్ కి శివాలయంకు వెళ్తూ ఉంటాము. ఈ ఇయర్ ఇక్కడ బద్వేల్ దగ్గర మేకవారిపల్లెలో మంచిగా చేస్తారు. అది ఇది అంటే చూద్దామని ఈ ఇయర్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుంది అన్నదానము. ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే డిస్ట్రిక్ట్ల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. మాకు చాలా ఆనందకరంగా ఉంది ఇక్కడ వచ్చినందుకు. లక్ష్మీదేవి ఎక్కడి నుంచి వచ్చారు? ప్రొద్దుటూరు నుంచి. చెప్పండి మా. ఇక్కడ బీకోడూరు మండలము మేకవారిపల్లె గ్రామంలో శివాలయం ఉందని తెలిసి మేము రావడం జరిగింది. ఇక్కడ 108 శివలింగాలతో క్షేత్రం చాలా అందంగా భక్తి పారవస్యంతో ఉంది. ఇక్కడ చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడికి రావడము. అదే విధంగా ఇక్కడ ఈ సందర్భంగా కళ్యాణం నిర్వహించినారు. ఆ కళ్యాణంలో కూడా మేము కూర్చొని ఇంతవరకు పాల్గొని భక్తి శ్రద్ధలతో అక్కడ పూజలో కూర్చోవడం జరిగింది. ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషంగా భక్తి భావంతో వచ్చినాము. తృప్తిగా మేము దేవుని దర్శించుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. శివాలయం 108 శివాలయం ఉంది. ఇక్కడ బాగా జరుగుతుంది. సంవత్సరం వస్తున్నాము. ఇక్కడ సాయిబాబా దేవస్థానం ఉంది, గురుదత్త దేవస్థానం ఉంది, ఇక్కడ అన్నదానం ఉంది, అన్ని జరుగుతుంది. శివ పార్వతి కళ్యాణోత్సవం, లక్ష్మీనారాయణ కళ్యాణోత్సవం బాగా జరుగుతూ ఉంది. దాంతో పాటు ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడికి రావాలంటే పూర్వం నుంచి అయితేనేమి, బద్వేల్ నుంచి అయితేనేమి, ఇట్లా బ్రహ్మంగారి మఠం నుంచి అయితేనేమి 3 పక్కలకు సంబంధించిన దారులు అయితే ఉన్నాయి. ఇక్కడికి ప్రతి ఒక్క జిల్లా నుంచి మరియు మండలాల నుంచి కూడా వచ్చిపోతున్నారు భక్తులు. ఇది ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా బాగా జరపాలని చెప్పేసి ఇక్కడ భక్తులు కూడా కోరుకుంటున్నారు.